బ్రేకింగ్ చూస్తున్నాం. ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళంలో విషాదం అలుముకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది భక్తులు మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. విజువల్స్ లో మనం చూడొచ్చు ఎంత భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారో చూడొచ్చు. ఈ తొక్కిసలాటలోనే ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 10కి చేరుకుంది. ఒక్కసారిగా ముందుకు తోచుకురావడంతో ఆ రైలింగ్ కూడా మొత్తం ఊడి పడిపోయిందంటే చూడొచ్చు ఎంత భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారో. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. వెంటనే వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించారు. వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే గౌతు శిరీష కూడా స్పందించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని తెలియడంతో హుటాహుటిన అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. చూడొచ్చు మహిళలందరూ కూడా అక్కడ మెట్ల పైన పడి రోదిస్తూ ఉన్నారు. తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇంత సంఖ్యలో మరి భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేయలేకపోయారు అని తెలుస్తోంది. కానీ కార్తీక మాసంలోనే వెంకటేశ్వర ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజున మరింత భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా జరిగేదే. మరి ఆలయ అధికారులు కావచ్చు, అక్కడ నిర్వహించే అధికారులు, విధులు నిర్వహించే వాళ్ళు ఎందుకు ముందస్తుగా అంచనా వేయలేకపోయారు అన్నది కూడా ఇక్కడ మనకు తెలియాల్సి ఉంది. అయితే ఊహించని సంఖ్యలో ఏకాదశి రోజున ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో అక్కడ కిక్కిరిసిపోయిన వాతావరణమే కనిపిస్తోంది. అదే సమయంలో ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఉదయం నుంచి కూడా ఉపవాసాలతో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఉపవాసంతో అక్కడ ఉండి స్వామివారిని దర్శించుకొని తర్వాత సాయంత్రం దీపారాధన చేసుకుని ఆ తర్వాత మొక్కులు చెల్లించుకొని వాళ్ళు అల్పాహారాన్ని భుజిస్తూ ఉంటారు. ఉదయాన్నే స్వామివారిని దర్శించుకొని తిరిగి వద్దామనుకున్నారు. కానీ చాలా మంది కూడా అక్కడ క్యూ లైన్లోనే ఉండిపోయారు. ఒక్కసారిగా వాళ్ళకి అసహనం ఏర్పడింది అని అనుకోవాలి. అసహనంతో ఒక్కసారిగా తోపులాట కూడా జరిగింది. హాహాకారాలు చేస్తూ ఉన్నారు. చూడొచ్చు అక్కడ మహిళలందరినీ కూడా రైలింగ్ అవతల ఆ తొక్కిసలాటలో ఊపిరాడక ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. రైలింగ్ అంతా కూడా అక్కడ తొలగించారు. ఒక్కసారిగా కిందకు పడిపోయారు ఆ రైలింగ్ నుంచి. దీంతో 10 మంది మృతి చెందారు. సహాయక చర్యలనైతే ప్రస్తుతం అక్కడ వేగంగా చేపట్టారు. గాయపడ్డ వారందరినీ కూడా వెంటనే హాస్పిటల్కి కూడా తరలించారు. వారందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. చూడొచ్చు బుట్టలు ఏవైతే ఉన్నాయో కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగించడానికి భక్తులు తీసుకువెళ్లే బుట్టలు కావచ్చు, వాళ్ళు తీసుకెళ్లే పూజా సామాగ్రి కావచ్చు, అంతా కూడా పైనుంచి కిందకు పడిపోతోంది. కింద మొత్తం క్యూ లైన్లో ఒక్కసారిగా ఒక ప్రాపర్ అంటే సజావుగా ఒక మనిషే వెళ్లేలాగా క్యూ లైన్ లేదు. 4, 5 ఒకటే క్యూ లైన్లో అక్కడికి వెళుతూ ఉన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికంటూ ఉదయం నుంచి కూడా కిక్కిరిసిపోయి ఉన్నారు. ఒక్కసారిగా రైలింగ్ తొలగించడంతో ఆ పూల బుట్టలు, మనుషులు అందరూ కూడా ఒక్కసారిగా కిందకు పడిపోయారు. ఈ తొక్కిసలాటలో ఒక్కసారిగా 10 మంది మృతి చెందారంటే చూడొచ్చు ఎంత ఘోరంగా ఉందో. చూడొచ్చు పూల బుట్టలు మనుషులతో సహా కిందకు పడిపోతున్నారు మెట్లపై నుంచి. మరి మృతుల సంఖ్య అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంటున్నారు. ఇప్పటికే అధికారులైతే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ సహాయక చర్యలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. గాయపడ్డ వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా ఘటనా స్థలం దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు దేవుని కైంకర్యం కోసం, కైవల్యం కోసం వెళ్ళిన వాళ్ళు ఇక మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లాలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికంటూ భారీ సంఖ్యలో పోటెత్తారు భక్తులందరూ కూడా. ఉదయం నుంచి కూడా వేచి చూస్తూ ఉన్నారు స్వామివారి దర్శనం కోసం. మరి అధికారులు సరైన చర్యలు చేపట్టలేదు అని చెప్పి ఆ విజువల్స్ ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారు, పైనుంచి కిందకు పడిపోతూ ఉన్నారు. అసలు ఎవరు కూడా వాళ్ళని కట్టడి చేసే ఇది కూడా లేరు. ఎవరు కూడా ఆలయ సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఆలయ అధికారులు కూడా ఎవరు కూడా అక్కడ దరిదాపులో మనకు కనిపించట్లేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఆ మహిళలు ఉండలేక కిందకు వచ్చేస్తున్నారు. ఆ రైలింగ్ తొలగిస్తే అన్న వాళ్ళకి కాస్త ఊపిరాడుతుందేమో అనుకున్నారు. అందుకే ఆ మహిళలందరూ కూడా అక్కడ గోడ మీద నుంచి రైలింగ్ తొలగించగానే ఒక్కసారిగా దూకేశారు. కానీ ఆ సందర్భంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో 10 మంది చనిపోయారు.
చూడొచ్చు. కొంతమంది అంటే పదుల సంఖ్యలోనే గాయాల పాలయ్యారు. చాలా మందికి కాళ్ళు దెబ్బలు తగిలాయి. ఊపిరాడక 10 మంది చనిపోయారంటే ఇప్పటికీ కూడా మనం ఆలోచించాలి. సరైన వ్యవస్థలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పండుగ వాతావరణం సందర్భంగా ఎప్పుడు కూడా కార్తీక మాసంలో మనం చూస్తూ ఉంటాం, వైష్ణవ ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోయే కనిపిస్తూ ఉంటాయి. కానీ ముఖ్యంగా ఈ పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజుల మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు ప్రతి ఏడాది కూడా ఉండేదే. మరి ఈ ఆలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఆలయాన్ని నిర్వహించే నిర్వాహకులు కావచ్చు, మరి ఎందుకు ప్రాపర్ చర్యలు, సరైన చర్యలు చేపట్టలేకపోయారు అన్నది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే చూడొచ్చు, మనం గౌతు శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు ఎలా జరిగింది ఏంటి అన్న దానిపైన వివరాలు తీస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు వచ్చేశారు. ఉదయాన్నే స్వామి వారిని దర్శించుకోవడానికి ఆ రైలింగ్ దాటుకుంటూ కూడా ఒకరి మీద ఒకరు ఎక్కుతూ కిందకు దూకే ప్రయత్నం చేసి చూడొచ్చు. మహిళలను లేదు, పురుషులను లేదు, చిన్న పిల్ల పాప ప్రతి ఒక్కరు కూడా అసలు కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నారు. ఊపిరి అందక ఒకరి మీద ఒకరు పడిపోయి చూడొచ్చు. ఎర్ర చీర కట్టుకున్న ఆవిడ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. కిందకు పడిపోగానే వెంటనే ఆమె మీద నుంచి రైలింగ్ తొలగించగానే ఒక్కసారిగా అందరూ ఆమె మీద పడిపోయారు. ఒక్కసారిగా ఊపిరి ఆడక ఆవిడ చనిపోయింది. చూడొచ్చు, చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనపై స్పందించారు, ట్వీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా అక్కడ స్థానిక అధికారులను అలాగే ప్రజా ప్రతినిధులను కోరాను అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వెంటనే స్పందించారు అధికారులు. అక్కడ ప్రాపర్గా సరైన చర్యలు చేపట్టలేదా, లేకపోతే చేపట్టినా అనుకున్న దానికంటే భారీ సంఖ్యలో భక్తులు మరి తరలి వచ్చారా అన్న దానిపైన మనం ఆలయ అధికారుల వివరణ ఇస్తే కానీ తెలీదు. ఇదే ఘటనపై నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. ఏకాదశి రోజు తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారందరికీ కూడా ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తోంది. సమాచారం అందిన వెంటనే అధికారులు జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు గారితో, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గారితో కూడా మాట్లాడాను. బాధితులకు తక్షణ సహాయం అందచేయాల్సిందిగా ఆదేశించాను అని అంటూ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. గౌతు శిరీష వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్వయంగా అచ్చెన్నాయుడు కూడా అసలు జరిగిన పరిస్థితి ఏంటి, ఎందుకు అంత భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేయలేకనా, లేకపోతే ఎప్పుడు అధికారులు మరి ఎటువంటి చర్యలు అసలు చేపట్టారు ఆ స్వామివారి దర్శనానికి అన్న దానిపై ఆలయ అధికారులు, నిర్వాహకులు ఇంకా మీడియా ముందుకైతే రాలేదు. ప్రస్తుతం మాత్రం సహాయక చర్యలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. చనిపోయిన వారందరి డెడ్ బాడీస్ అన్ని కావచ్చు, వాళ్ళన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని దగ్గరలోని ఒక మార్చరీకి పంపిస్తూ ఉన్నారు. బాధిత కుటుంబీకులకు కూడా ఇప్పుడే అక్కడ సమాచారం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. గాయపడ్డవారు ఎవరైతే ఉన్నారో, తీవ్రంగా గాయపడ్డవారు, కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద పడ్డవాళ్ళు, వాళ్ళందరికీ కూడా వెంటనే మెరుగైన సత్వర చికిత్సలు అందించాల్సిందిగా స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడికి అధికారులు తరలి వెళ్లారు. వెంటనే హాస్పిటల్కి తరలించి వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన రైలింగ్ కూడా చూడొచ్చు. ప్రమాదం జరిగిన సమయంలో అలాంటి సిచ్యువేషన్, అంటే అలాంటి ప్రమాదకర స్థాయిలో భక్తులందరూ కూడా ఉన్నారు. ఒకరి మీద ఒకరు నిల్చొని ఉన్నారు. మెట్లు కావడంతో మెట్ల పైనుంచి వెళ్ళి ఆ పైన స్వామి వారిని దర్శించుకోవాలి. ఒకరి మీద ఒకరు ఒక్కసారిగా పడిపోయారు. దీంతో హాహాకారాలు చేసుకుంటూ తమ కుటుంబీకులు ఎవరెవరు మృతి చెందారో తెలియక అక్కడికి వచ్చి తలలు పట్టుకుంటున్న హృదయ విదారక దృశ్యాలను చూస్తూ ఉన్నాం. పండగ పూట కార్తీక సోమవారం నాడు స్వామివారిని దర్శించుకుంటే అంతా మేలే జరుగుతుంది అని చెప్పి అందరూ కూడా ఉదయాన్నే తరలి వెళ్ళారు. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళారు అని తలుచుకుంటూ తీవ్రంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఎక్కువ సంఖ్యలో మహిళలే ఉన్నారు. మహిళల అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి మృతదేహాలు. వాళ్ళందరివి
కూడా కార్తీక మాసం అంతా కూడా ఎంతో విశిష్టమైనది మనందరికీ తెలుసు. కార్తీక మాసాన ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలు ఉంటూ ఉంటారు. వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో నిత్యం కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ 3 రోజులు ఇవాళ రేపు ఎల్లుండి ఈ 4-5 రోజులు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజులుగా గుర్తిస్తూ ఉంటారు. వైష్ణవ ఆలయానికి సంబంధించి కార్తీక పౌర్ణమికి వచ్చే ముందు 5 రోజులు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. అలాగే అయ్యప్ప స్వాములు తరలి వస్తూ ఉంటారు. సామాన్య భక్తులు కూడా విపరీతంగా వస్తారు. ఇవాళ ఏకాదశి సందర్భంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి స్వామివారిని దర్శించుకోవడానికంటూ అక్కడ భక్తులు తరలి వచ్చారు. కానీ అనుకోని ఘటన అక్కడ జరిగింది. దాదాపు 10 మంది మృత్యువాత పడ్డారు. చూడొచ్చు, ఆ రైలింగ్ ని ఒక్కసారిగా మరి తొలగించారు. రైలింగ్ తొలగించమని చెప్పి ఎవరికి చెప్పారు, ఎవరు తొలగించారు ఆ రైలింగ్? అక్కడికి వచ్చిన భక్తులు తొలగించారా, లేకపోతే అక్కడ అధికారులు తొలగించమని చెప్తే ఉన్న వాళ్ళు తొలగించారా? దాని మీద ఒక క్లారిటీ రావచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా రైలింగ్ తొలగించడం వల్లే ఇప్పుడు ఆ ప్రమాదం జరిగింది. రైలింగ్ తొలగించడంతో ఒక్కసారిగా ఆ కొసన ఉన్న వాళ్ళు, ఆ ఎడ్జుకున్న వాళ్ళందరూ కూడా కిందకి పడిపోయారు. వాళ్ళ మీద పైన ఉన్న వాళ్ళందరూ కూడా పడిపోవడంతో ఊపిరాడక వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఈ తొక్కిసలాటలో ఒకరి మీద ఒకరు పడిపోవడంతో ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది అయితే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కాశీబుగ్గలో విషాద ఘటనపై స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. కొద్దిసేపటి క్రితమే అతని ట్వీట్ కూడా మనం చూసాము. అక్కడ తక్షణ సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా నారా లోకేష్ కూడా అక్కడ స్పందించారు. అచ్చెన్నాయుడు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే అయిన గౌతు శిరీషతో కూడా మాట్లాడి అక్కడ సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలతో అక్కడ విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఉదయాన్నే గుడికి వెళ్ళి తిరిగి వచ్చి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ ఎంతో మాట్లాడిన సందర్భాలు కావచ్చు, లేకపోతే కుటుంబంతో పాలు పంచుకున్న సందర్భాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూడా రోదిస్తూ ఉన్నారు. ఈ ఘటన తెలియగానే ఒక్కసారిగా తమ వాళ్ళు కూడా గుడికి వెళ్ళుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక్కసారిగా భయాందోళనకి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. చూడొచ్చు, మహిళలు అందరూ కూడా తెలిసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వెనుకింటి వాళ్ళు ఇలాగా చాలా మంది కలిసి వెళుతూ ఉంటారు దేవాలయానికి. ఒక్కసారిగా జరిగిన ఘటనతో దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు అనుకోని ఘటనతో చాలా మంది షాక్కి గురైనట్టుగా మనకు తెలుస్తోంది. దాదాపు 10 మంది ఇప్పటివరకు అయితే చనిపోయినట్టు తెలుస్తోంది. మరి భక్తుల సంఖ్య, చనిపోయిన వారి సంఖ్య మరింత పెరుగుతుంది అని చెప్పి అయితే అక్కడున్న విజువల్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా గుమ్ముగుడిపోయారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా అక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే గౌతు శిరీష అక్కడికి చేరుకుని అక్కడున్న పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షించారు. అక్కడ అధికారులతో మాట్లాడారు, కొంతమంది భక్తులతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న ఏర్పాట్లపై కూడా ఆమె పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే చనిపోయారో లేకపోతే తీవ్రంగా గాయాల పాలయ్యారో వాళ్ళ బంధువులతో ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. మృతుల కుటుంబాలు అందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు.